లక్ష్మి, విహారీలు హాస్పిటల్లో పక్కపక్క బెడ్ల మీదే ఉంటారు. యమున విహారీతో ఏడుస్తూ మాట్లాడడం లక్ష్మికి వినిపించి తెలియకుండా కన్నీరు పెట్టుకుంటూ ఉంటుంది. ఇక విహారీ నర్సుతో నాతో పాటు జాయిన్ అయిన ప్రెగ్నెంట్ లేడీ ఎక్కడా అని అడిగితే మీ పక్క బెడ్ మీదే ఉందని నర్సు చెప్తుంది. విహారీ లక్ష్మిని చూస్తాడు కానీ ఫుల్లుగా తాగిన మత్తు వల్ల ముఖం సరిగా కనిపించదు. ఆక్సిజన్ పెట్టారంటే నువ్వు మత్తులో ఉన్నావా? నువ్వు నాకు చాలా తెలిసిన దానిలా అనిపించావు. నీ మీద తలవాల్చగానే నా కనకం మీద తలవాల్చినట్లు అయింది. నీ కనకం ఎవరో తెలియదు కదా. నేను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన నా భార్య కొన్ని నెలల క్రితం నాకు దూరం అయిపోయింది. అప్పటి నుంచి ప్రతిరోజు మందు తాగి కనకాన్ని మర్చిపోవాలి అనుకుంటున్నా. ఎంత తాగిన ఈ ప్రపంచాన్ని మర్చిపోతున్నా కానీ నా కనకాన్ని మర్చిపోలేకపోతున్నా. దాన్ని మర్చిపోవాలి అంటే కొంచెం విషం తాగాలి అని లక్ష్మితోనే చెప్తాడు విహారీ. విహారీ మాటలు లక్ష్మి చెవికి చేరడంతో స్పృహలో లేని లక్ష్మి కన్నీరు పెట్టుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు భుజంగం తన మనిషికి కాల్ చేసి లక్ష్మి చచ్చిందా అని అడుగుతాడు. డాక్టర్ మేమిచ్చిన విషయం మొత్తం కక్కించేశారన్నా. అది బతికే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని రౌడీ చెప్పగానే మీరేం చేస్తారో ఏంటో నాకు తెలియదు. దాన్ని చంపేయండి అని అంటాడు భుజంగం. దాంతో రౌడీ డాక్టర్లా మారువేషం వేసుకుని వచ్చి లక్ష్మి దగ్గరికి వెళ్తాడు. లక్ష్మి ఆక్సిజన్ పైపు కట్ చేసేస్తాడు. లక్ష్మిని చాక్తో పొడిచే టైంకి విహారీ వచ్చి రౌడీని అడ్డుకుంటాడు. ఊపిరి అందక లక్ష్మి ఇబ్బంది పడుతూ ఉంటుంది. రౌడీ పారిపోతాడు. విహారీ లక్ష్మిని చూస్తాడు కానీ ముఖం సరిగ్గా కనిపించక గుర్తుపట్టలేకపోతాడు. డాక్టర్ డాక్టర్ అని అరుస్తాడు విహారీ. విహారీ డాక్టర్ అని అరుస్తూ బయటకు రావడంతో డాక్టర్ వెళ్ళి ట్రీట్మెంట్ మొదలు పెడుతుంది. డాక్టర్ బయటకు వచ్చి బామ్మతో లక్ష్మి కండిషన్ సీరియస్గా ఉంది. 4 గంటలు గడిస్తే గానీ చెప్పలేమని అంటుంది డాక్టర్. యమున బామ్మకి ధైర్యం చెప్తుంది. విషయం చెప్తే బామ్మ ఇంకా కంగారు పడుతుందని విహారీ చెప్పడు. ఇక యమున విహారికి లక్ష్మి బిల్లు కూడా కట్టమని అంటే మీకెందుకు శ్రమ అమ్మా అని బామ్మ అంటుంది. పర్లేదు అని యమున అంటుంది. నా దగ్గర డబ్బులు ఉన్నాయమ్మా అని బామ్మ చీర కొంగు విప్పుతుంటే యమున అడ్డుకొని పర్లేదమ్మా అని విహారికి కట్టమని అంటుంది. విహారీ లక్ష్మి బిల్లు కట్టి ఆ బామ్మగారి తాలూకా బిల్స్ ఇంకేం వచ్చినా మొత్తం విహారీ గ్రూప్ ఆఫ్ కంపెనీలకు పంపించమని అంటాడు విహారీ. తర్వాత విహారీ పోలీసులకు ఫోన్ చేసి కానిస్టేబుల్ని అక్కడ ఏర్పాటు చేయిస్తాడు. ఇంట్లో అందరూ మన కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఇంటికి వెళ్దాం పదరా అని యమున అంటే మన కోసం ఎదురు చూసే వాళ్ళు ఎవరు లేరు. అందరూ పరువు కోసం మాత్రమే చూస్తారు అని అంటాడు విహారీ. ఎందుకురా అలా మాట్లాడతావని యమున అంటుంది. ఇక మరోవైపు సహస్ర, పద్మాక్షి బయట వెయిట్ చేస్తూ ఉంటారు. బావ ఇంకా రాలేదని సహస్ర చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇంతలో యమున వాళ్ళు వస్తారు. బావ ఎక్కడికి వెళ్ళావు? ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా అని అంటుంది సహస్ర. దానికి విహారీ నేను చచ్చిపోతా అని టెన్షన్ పడ్డావా అని అడుగుతాడు. సహస్ర షాక్ అయిపోతుంది. అవేం మాటలు విహారీ అని అంబిక అంటుంది. ఇంకెప్పుడు అలా అనకు బావ అని సహస్ర అంటే నా కోసం ఇంకెప్పుడు ఎదురు చూడొద్దు అని అంటాడు విహారీ. అలా అంటావేంట్రా? అది నీ భార్య. దాన్ని ఎదురు చూడొద్దు, టెన్షన్ పడొద్దు అంటావేంటి అని పద్మాక్షి అడుగుతుంది. మరి ఈరోజు ఇక్కడితో ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.